ఇప్పుడు నేను అడుగుతున్నానంటే మీలో మీరు ఎంతకాలం అవుతుంది మీ సంఘానికి వెళ్ళబట్టి నాకు తెలియదు. మీరు ఎవరైనా కానీ ఎవరికైనా కానీ మీరు సువార్త చెప్పగలరా? మహాజ్ఞానాన్ని బోధించడం గురించి చెప్పడం లేదు, పాఠాలు చెప్పడం గురించి మాట్లాడడం లేదు. సువార్త చెప్పగలుగుతున్నారా? సువార్త కూడా చెప్పలేకపోతున్నారు కదా. మరి అది ఎలా చెప్పండి? వాళ్ళేమో భయంకరమైనటువంటి హింసలలో చెదరిపోయి సువార్త చెప్పారు, చెదరిపోయి సువార్త ప్రకటిస్తున్నారు. అంటే సంఘములో ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు అవసరాన్ని బట్టి సువార్త ప్రకటించేవారుగా కూడా ఉండాలి. మీరందరూ సువార్త ప్రకటించగలగాలి. కొంతమంది ఉన్నారండి నిజంగా వాళ్ళు ఖాళీగా ఉండరండి, చెప్పాల్సిన పని లేదండి, చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఏదో మేము చెబితేనో లేకపోతే ఏమంటే మీరు వెళ్ళండి అని అంటేనో వెళ్ళటమో చేయటమో అది ఏంటంటే ఒకలో సామెత చెప్తుంటారులేండి, అందరి ద్రాక్షనట ఏమన్నదంట పుల్లగా అని నక్కేదో చెప్పిన సామెత చేయాలా చెప్తుంటారులేండి. అది ఇంతకు అది ఎందుకు తీసుకురాలేదు ద్రాక్ష పళ్ళంటే ఏం చెప్తుందట, అది ఆ పుల్లగా ఉంటాయని వదిలేసానులే అనేసిందట. అసలు విషయం అది కాదు, దానికి అందక. ఇప్పుడు సువార్త చెప్పాలన్న మనసు ఉంటే నువ్వు వెళ్ళి చెప్తావు నువ్వు, కానీ ఏమంటున్నారు తెలుసా? మాకు చెప్పలేదు కదా అందుకే మీకు చెప్పట్లేదట. నేను చెప్పలేదు కాబట్టి దేవుడు చెప్పాడుగా నీకు. సువార్త చెప్పడానికి ఇవేంటండి? మీ దగ్గరికి నేను రాలేను కదా, ఉద్యోగం చేసే దగ్గరికి మీరు రాలేము, మీరు వ్యాపారం చేసే చోట మీరు రాలేము, మీరు పని చేసే చోట మీరు రాలేము. ఏమన్నా మీరు పల్లెటూరులో ఉన్న వాళ్ళు మీరు వరి నారు వేయడానికి వెళ్ళిపోతారు, లేదంటే కలుపు తీయడానికి వెళ్ళిపోతారు, లేకపోతే ఏదో పత్తి ఏరడానికి వెళ్ళిపోతారు, మిర్చి తోటలకు వెళ్ళిపోతుంటారు. అలా మీరు పని చేసుకుంటూ మీ పక్కన ఉన్న వాళ్ళతో మాట మాట్లాడుకుంటూ దేవుడి గురించి చెప్పండి, వాళ్ళకు పరిచయం చేయండి, సువార్త చెప్పండి. అక్కడ మీరు సువార్త చెప్పొచ్చు, పరిచయం చేయొచ్చు, ప్రభు దగ్గర సంఘాన్ని నడిపించవచ్చు. ఎన్నో పద్ధతులు ఉన్నాయి. యెరూషలేము సంఘం మనకు నేర్పించే పాఠం అదే ఈరోజు.